ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే బఫర్ జోన్లో ఉన్న ఇండ్లన్నింటి కూడా కూల్చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గతంలో చెరువులు కుంటల్లో ఆక్రమించి ఇళ్ల నిర్మాణం జరిగింది. అదే కోణంలో కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు సమీక్ష నిర్వహించినప్పుడు ఆ సమయంలో పూర్తిగా ఎక్కడైనా సరే ప్రభుత్వ భూములు కబ్జాలకు గురైతే వాటి అన్నింటి కూడా పూర్తి స్థాయిలో అధికారులు దాన్ని కబ్జాలకించి విడిపించి ఆ ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఆ సమయంలో అక్కడ ఉన్నారు. అందులో భాగంగా మానాల మోహన్ రెడ్డి మనతో మాట్లాడుతున్న నేపథ్యంలో పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి హైడ్రాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా బఫర్ జోన్లో ఇల్లు కట్టిన వాటిని కూల్చేస్తారా ఏంటి అనే అంశానికి సంబంధించి అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ ప్రభుత్వ భూములు చెరువులో కుంటలో కబ్జా అయిన వాటిని కూడా కూల్చేస్తుంది హైడ్రా పేరుతో. నిజామాబాద్ జిల్లాలో కూడా భూములన్నీ కూడా కబ్జా అయినాయి, పలు చోట్ల కూడా భూములన్నీ కబ్జా అయినాయి. నిన్న జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లాలో అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూములు ఎక్కడైనా కబ్జా అయితే ఏంటి అని, దానిపై మీరు ఏమంటారు? ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సబ్బండ వర్గాలను ఆహ్వానిస్తున్నాయి. ఎందుకంటే బడాబాబులు చేసినటువంటి తప్పిదాలు ప్రధానంగా రియాల్టర్లు ఎఫ్టీఎల్ జోన్లో కానీ బఫర్ జోన్లో కానీ వెంచర్లు ఏర్పాటు చేసి వాళ్ళ ఆదాయం పొందినటువంటి పరిస్థితి. అంతేకాకుండా చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారంగా కాకుండా ఆక్రమించుకొని వాటి ఫామ్ హౌస్లో మార్చుకున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకు ఎన్కన్వెన్షన్ అటువంటి ఈ రాష్ట్రంలో చాలా కట్టడాలు ఉన్నాయి. అందులో చాలామంది బడాబాబులు టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు, వాటన్నిటిని కూడా నిర్మూలించడం ద్వారా ఏదైతే ప్రతి సంవత్సరం వర్షాలు వస్తున్నాయో వర్షాలు వచ్చిన ప్రతిసారి నిండిపోతున్నటువంటి మహానగరాన్ని ఫ్లడ్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దాలనేది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం. కానీ దీన్ని ఏదైతే నిన్న శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు ఏదైతే ఒక ఆలోచనను ఒక నిర్ణయాన్ని తీసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలోనే ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నటువంటి అన్ని అక్రమ కట్టాలను తొలగించాల్సిందేనని తీసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని అమలు చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలని ఒక దుస్సంకల్పంతో ఒక కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితిని ఈరోజు చూస్తున్నారు. వాస్తవానికి బడాబాబులను కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనుకడుగు ఏది వాళ్ళ పక్షాన్ని ఎప్పుడు కూడా ఉండదు. కానీ మూసీ రివరు ప్రక్షాళనలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఒక మాట చెప్పినారు. పేద ప్రజలైనటువంటి మూసీ రివర్లో కంపు కొట్టుతున్నటువంటి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి బలహీన వర్గాలు బడుగులు వీళ్ళందరినీ కూడా ఆశ్రమం కల్పించి ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వాళ్ళకు ఆశ్రమం కల్పించిన తర్వాత మాత్రమే డిస్మెటల్ చేస్తామని ఒక పత్రికల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా విపరీతమైన ప్రచారం నిర్వహించిన తర్వాత గుర్తిస్తూ ఒక పక్క అధికారులు గుర్తిస్తుంటేనే మరో ఇంకొక పక్క అధికారులు వాళ్ళకు ఆశ్రయాన్ని కల్పించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీటన్నిటి కాకుండా కేవలం వీళ్ళను రాజకీయాల కోసం రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ కావచ్చు, బీజేపీకి సంబంధించిన ఈటెల రాజేందర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే కేవలం ఉనికి కోసము తప్పుడు ప్రచారాలు చేయడం కోసం ఒక ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు ప్రధానంగా ఈరోజు 150 మంది కుటుంబాలు వెళ్ళిపోయి సంతోషంగా వాళ్ళ జీవితంలో అత్యంత సంతోషంగా మాకు ఒక ఆవాసం దొరికిందనే ఒక పద్ధతిలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వెళ్తుంటే వీళ్ళు వాళ్ళని ఆపుకుంటూ వీళ్ళ రాజకీయ పాపం కోసం మా మీదకి వెళ్ళి పోవాలా బుల్డోజర్లు అనే మాట ఏదైతే మాట్లాడుతున్నారు చూడు, అది అలా రాజకీయ అవలక్షణానికి అది మీ రాజకీయాల్లో మీకు చుట్టుకుంటుంది భవిష్యత్తులో అనే విషయాన్ని తెలియజేస్తూనే ఖచ్చితంగా హైడ్రా పేరుతో జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేతను నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయి. అందులో ఎవరిని వదిలిపెట్టేది లేదు. కానీ పేద ప్రజలైన అందరికీ కూడా ఆవాసాలు ఏర్పాటు చేసిన తర్వాతనే కూలుస్తారనే విషయాన్ని మరొకసారి అక్కడున్న ప్రాంత ప్రజలు గుర్తుంచుకోవాలా. మీరు మళ్ళీ ఇంకొక విషయం అడిగారు, మరి మా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన విషయంలో ఇప్పటికే మనం కొన్ని ఆవాస ఎవరైతే ఏర్పరచుకున్న వాళ్ళను తీసివేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే వెంచర్లు వేసినో వాళ్ళపైన కూడా కేసులు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు ఆశ్రమం కల్పిస్తూనే మరొక పక్క ఈ ఎఫ్టీఎల్ జోన్లు ఉన్న బఫర్ జోన్లు ఉన్న వాటన్నిటి కూడా క్లియర్ చేస్తూ భవిష్యత్తులో ఇది మహానగరం లాగా మారకుండా నిజామాబాద్ నగరాన్ని
ఆపే విధంగా అభివృద్ధి చెందే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పండి, మూసిని ముట్టుకుంటే మస్ అయిపోతారని మాజీ మంత్రి కేటీఆర్ అన్న అంశాన్ని అయితే మీరు రెడ్ మార్క్ పెడుతున్నారు, రెడ్ మార్క్ పెట్టడం వల్ల మీరు మస్ అయిపోతారనే సంకేతాలను ఇస్తూ ప్రజలకు మేము అండగా ఉన్నామని చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా ఖండిస్తారు? కేటీఆర్ అజ్ఞానందమా అనాలోచిత పరుడు అందమా అనేది మీరు ఆలోచించుర్రి. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నిన్నటిదాకా మూసీ రివర్ని క్లీన్ చేయించాల్సిన బాధ్యతను తీసుకున్నది ఎవరు? నిన్నటిదాకా కేటీఆరే దానికి ఆమోదముద్ర వేసి అధికారులకు సర్కులర్ రిలీజ్ చేసి ఈరోజు దాన్ని ఆపడంలో కేటీఆర్ యొక్క అంతర్యం ఏంటి? మరి మీరు మున్సిపల్ శాఖగా మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం ఈ ప్రతిపాదన తీసుకొస్తే ఎందుకు వ్యతిరేకించలేరు? ఈరోజు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎలక్షన్ల తర్వాత వీళ్ళందరినీ కొట్టేద్దాము, ఏ విధంగానే వీళ్ళందరినీ మూసిలో కలిపేద్దామనే ఆలోచనతో ఆ రోజు ఈ సర్కులర్ ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి క్లియర్గా పేద ప్రజలకు ఆవాసాలు చూపించిన తర్వాతనే తీసేస్తామంటారు. ఇందులో వీళ్ళకు నచ్చంది ఏందో నాకు ఒకసారి చెప్పని అడుగుతున్నా. లేక ఈ పేద ప్రజలు దురహంకారంతో ఉన్నటువంటి కేటీఆర్కి ఏంటంటే పేద ప్రజలు ఇళ్లలో ఉండకూడదు, మురికి వాసనలో ఉండాలా, మూసి నదిలో ఉండాలని కోరుకుంటున్నారని ఈ సందర్భంగా నేరుగా కేటీఆర్ని నేను ప్రశ్నిస్తున్నాను. మరోవైపు చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. వాటి ఇప్పటికే కొందరిపైన కూడా కేసులు పెట్టారు. ఏదైతే ఇల్లు కూలిపోయిన వారందరూ కూడా వాళ్ళకి ఏమైనా డబుల్ బెడ్రూమ్లు కల్పించి పూర్తిగా ఏదైతే FTL జోన్లో ఉన్న వారికి మరింత ముందుకు సాగే దిశగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ఖచ్చితంగా మా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు నిజామాబాద్లో పోటీ చేసినటువంటి షబ్బీర్ అలీ గారు కానీ, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ ముగ్గురు కూడా ఒక సమన్వయంతో ముందుకెళ్తున్న పరిస్థితిని మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. వీరంతా కూడా ఏం ఆలోచిస్తున్నారు? పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నష్టం చేయదని ఒక భావనను, ఒక భరోసాను కల్పించాల్సిన బాధ్యతను వాళ్ళు ముగ్గురు తీసుకున్నారు. వాళ్ళు ముగ్గురు తీసుకోవడమే కాదు, ఖచ్చితంగా ఎక్కడైనా పేద ప్రజలు FTL జోన్లో బఫర్ జోన్లో ఉంటే వాళ్ళ గురించి ఆవాసాలు ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా ఒకటైతే ప్రజలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే FTL జోన్లో ఉన్న బఫర్ జోన్లో ఉన్నటువంటి ఏ కట్టడాన్ని కూడా ఉంచేది లేదు. కానీ పేద ప్రజలకు సంబంధించి మాత్రం ఆవాసాలు చేపించిన తర్వాతనే వాటిని ముట్టుకుంటామనేది మేము భరోసా ఇస్తున్నాం. ఇది మా బాధ్యతగానే భావిస్తున్నాం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో హైడ్రా పేరుతో ఇల్లుకు పేద ప్రజలకు అయితే చెరువుల్లో కుంటల్లో కట్టుకున్న ఇండ్లని కూడా కూల్చేసింది. వారందరికీ కూడా ఆవాసాలు కల్పించిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఇండ్లు కూల్చే దిశగా ప్రయత్నం చేస్తుంది. నిజామాబాద్ జిల్లాలో కూడా అలాంటివి ఉంటే వాటన్నింటి కూడా పేదలకు ఇల్లు కల్పించే దిశగా ప్రయత్నం చేస్తుంది. ఏదైతే మూసీ నది పైన గతంలో మాజీ మంత్రి కేటీఆర్ ఏదైతే మూసీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు, మరి ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, దాన్ని ఎందుకు ముట్టుకుంటే మస్ అయిపోతారు అంటున్నారు అనే అంశానికి సంబంధించి వాళ్ళకే తెలియాలి. దురహంకారానికి అది నిదర్శనం అని చెప్తున్నారు ఏదో కోఆపరేటివ్ రాష్ట్ర చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.